ఈవినింగ్ 4 గంటల నుంచి ర్యాపిడో స్టార్ట్ చేశా. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. వెళ్ళి కస్టమర్‌ని అయితే పికప్ చేసుకుందాం. ఈసారి మన ఫస్ట్ కస్టమర్ అయితే సడన్‌గా గోమాత అడ్డం వచ్చేసింది మామ. నేనైతే బైక్ స్లోగానే డ్రైవింగ్ చేస్తాను కాబట్టి కంట్రోల్ చేసుకున్నా. మీరు కూడా స్లోగానే వెళ్ళండి. కస్టమర్ తొందరపడుతున్నారు. మీరు స్పీడ్‌గా అయితే పోవద్దని. ఏం నష్టం ఏమి ఉండదు. బాబాయ్ భోంచేశారా? తిరుచానూరు నుంచి బస్ స్టాండ్‌కి రైడ్ వచ్చింది. కస్టమర్‌ని అయితే వెళ్ళి పికప్ చేసుకున్నా. కస్టమర్ టిఫిన్ తీసుకోవాలి 2 మినిట్స్ ఆపుకో అన్నాడు. సరే ఆపిన. ఏమవుతుందో మీరే చూడండి. ఫోన్లోనే ఉన్నాయి, క్యాష్ లేదు సార్. సార్ కొడతావా వచ్చా అరే కొడి రారా ఇంకా వేయలేదు 47 రూపాయలు. అతనా చెప్పి ఫోన్ చేయి, నెంబర్ అడుగు. సార్ని వదిలేసాను, సార్ మీరు పంపించండి చెప్పి అట్లా మాట్లాడు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి సార్ ఫోన్ ఎత్తలేదు. అడగండి అన్నీ వేస్తే ఎత్తాలి అడగాలి కదా. బుక్ చేసినప్పుడే డబ్బులు పడతాయి కదా. మాకు పడవు సార్ అట్ట, మీరే వేస్తారు. నేనేసే కదా, ఆయన బుక్ చేశాడు. బుక్ చేసి ఫోన్ అన్నాడు కదా, ఆయన అడిగిన బాత్రూమ్ ఉంటాడు ఎత్తాడులే సార్. ఇంకా నేను నా పని ఆటోలో వచ్చుంటా కదా, ఆయన బుక్ చేసిన వాళ్ళు ఎత్తినా. కానీ మనిషి అయితే వేస్తాడు కరెక్ట్ అయినాడే. బాత్రూంలో ఆడ ఉంటాడు. సరే ఎక్కించుకున్నదే 5 రోజులే. ఇంకా 47 రూపాయల కోసం ఆ ఇంటికి వెళ్ళక అవుతుందా నేను? రైడ్ బుక్ చేసింది ఆయన ఫోన్ చేసి అడుగు అన్నాడు. సరే నేను కాల్ చేస్తే 5 టైమ్స్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. సార్ లిఫ్ట్ చేయలేదు సార్ అంటే నాకు తెలియదు, ఆయనే అడుక్కో నువ్వు అన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. ఏం చేయమంటారు ఇలాంటి వాళ్ళని, మీరే చెప్పండి. ఈవినింగ్ 4 నుంచి 10:30 వరకు మనకు వచ్చిన జీతం అయితే ఇది మామ. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.